Hi everyone, welcome back to my channel and thank you so much for your encouragement. ఆల్మోస్ట్ ఒక 1000 వ్యూస్ దాకా వచ్చాయి లాస్ట్ వీడియోకి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే జస్ట్ నా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ది వీడియో. లోకేష్ గారు కాకినాడ తీసుకెళ్తుండు. వాట్ ఆర్ వి గోయింగ్ టు సీ? మధ్యాహ్నం చూడాలి. ఇంకా ప్లాన్ చేయలేదా? మధ్యాహ్నం అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కోరంగి హోప్ ఐలాండ్. హోప్ ఐలాండ్కి వెళ్తున్నాం మనం. ఐలాండ్ అవ్వదా స్వామి? అరే నిన్న వెళ్ళలేదారా బోటింగ్? అవి ఇచ్చిర్రు కదా నీకు. హోప్ ఐలాండ్ రిస్క్. నిన్న నుంచి లోకేష్ గారు అన్ని స్టంట్లు చేపిస్తుండు. జనరల్ టికెట్ తీసుకొని మళ్ళీ రిజర్వేషన్లో కూర్చోబెట్టాడు. ఏమన్నావురా? టీసీ వస్తే ఏమన్నావు? టీసీ వస్తే ఎట్లా? వెళ్ళిపోతా అనలే నువ్వు, రాడు అని అన్నావు. చెప్పి ఇప్పుడు కాకినాడలో మాకు ఫేమస్ అయింది ఒక మాల్, SRMT మాల్. ఎందుకు వచ్చింది ఇప్పుడు? అంటే కాకినాడకి ఎక్కడికి ఏమన్నా బోర్ కొడితే ఫస్ట్ అక్కడికే పోతాం. నెక్స్ట్ వచ్చేసి సినిమా రోడ్. కాకినాడ అంటే సినిమాలు. మేమైతే మీ కాలేజ్లో చూసింది సినిమా రోడ్. సినిమా రోడ్లో అన్ని థియేటర్స్ ఉంటాయి. సినిమా రోడ్లో అంటే దాని పేరే సినిమా రోడా? ఆ రోడ్డు పేరే సినిమా రోడ్. తీసుకెళ్తావు కదా అక్కడికి? వెళ్తాం, అక్కడికి వెళ్తాం. ఫైనల్ కాకినాడలో దిగిపోయినాం. దిస్ ఈజ్ కాకినాడ. రైల్వే స్టేషన్ అయితే ఫుల్ ఎంటీగా ఉంది. ఐ లవ్ కాకినాడ. రాజమండ్రిలో రూమ్ చీప్గా సెట్ చేసిండు కదా లోకేష్. ఇక్కడ మొత్తం ఫ్రీగా సెట్ చేసిండు, అవుట్ ఆఫ్ విత్ జీరో కాస్ట్. అక్కడ పైన రూమ్స్, ఇక్కడ మొత్తం డిన్నర్ లంచ్ కోసం అని చెప్పేసి కూర్చున్నాం. సే హాయ్ లోకేష్. దిస్ గై రిచ్ గై. నాట్ రిచ్, జస్ట్ ఇది క్లీన్ చేస్తారా కింద? లోకేష్ మంచి ఫుడ్ పెట్టేసిండు. ఓకే. పాపం మాకు నాన్ వెజ్ పెట్టి వాడు కర్డ్ రైస్ తింటుండే. ఎంత దానగుణము, జాలి కరుణ. బిర్యానీ టేస్ట్ బాగుంది. మీడియం చిన్న మీడియం ప్రాన్స్ బిర్యానీ ఎట్లుందా? కర్డ్ రైస్ ఇంకా ఆప్షన్ లేదు, తప్పదు. మంచి అమ్మాయి కావాలని వాళ్ళ ఫాస్టింగ్ ఇది తింటాము. లంచ్ అయిపోయింది. కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీకి పోతున్నాం. We are at కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీ. కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీకి లోపలికి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ ఉండే వెనకాల. లోపల మొత్తం ఫారెస్ట్ ఇదంతా. ఇక
బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ కోరింగ వైల్డ్ లైఫ్ సాంచురీ. వెళ్దాం పైకి. లోకేష్ మంచి ఎనర్జీ డ్రింక్ క్యారీ చేస్తున్నావా? ఓకే. ఎక్కడ పెయింట్ వేసి? ఓకే ఓకే. ఎంత ఫారెస్ట్ వాచ్ టవర్ నుంచి ఈ వ్యూ. ఏం చేస్తున్నావు సార్? అంటే చెప్తున్నా ఇవన్నీ చెట్లు. కోరంగి 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 చాలా ఎక్సెక్కలు ఉన్నారా అంటారు చూడు. మనకేమన్నా విజువల్స్ దొరుకుతాయేమో రాపా? సే హాయ్. హాయ్ పవన్, అలా అలా ఒక హాయ్ చెప్పు బ్రో. వాటర్ బాటిల్ ఇచ్చిన ఇవాళ ఏం చేయకపోతేనే హైలైట్ అవుతావు, నీ ఇష్టం మరి. వీడు నా వ్లాగ్లో మొత్తం వీడియో వద్దామని చెప్పి ఫిక్స్ అయినట్టున్నాడు. ఎప్పుడు చూసినా నా వీడియోలు చెప్తాడు. తొర్రా ఏమంటారు అదండి మీరు ఆంధ్రాలో? చెప్పు. చెట్టుని అంటలేను, చెట్టు మధ్యలో ఉంది చూడు దాన్ని. వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఇన్ గోదావరి లాంగ్వేజ్? టెల్ బ్రో. తొర్రండి. ఇప్పుడు సన్ స్క్రీన్ బదులు ఏం వాడాలా లోకేష్? ఒడోమస్ ఆయిల్ రాసుకుని రావాలి. ఎందుకు రాసుకుని రావాలి? లేదురా, పవన్ గారు లెక్క అదంతా తొడుక్కొని రావాలి మొత్తం. దోమ కాదు కదా, పాము కూడా కాటేయలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొంగ సరిగ్గా కనిపిస్తలేదు అని క్రేజీ పోతుంది. అది ఏం చేస్తలేదు, జస్ట్ దాని మీద నించుంది. అక్కడ అటు సైడ్ జింకలు ఉంటారా? ఎట్ సైడ్ ఇదంతా బ్యాక్ వాటర్స్. వెళ్ళి అక్కడ మొత్తం ఇదంతా సముద్రంలో కలిసిపోతుంది. వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నావు, ఒక్క వైల్డ్ యానిమల్ అని ఉన్నదా రా ఇలా? దోమలు ఉంటాయి, పెద్ద పెద్ద దోమలు. అవి వైల్డ్ యానిమల్స్. అవి కుడితే మనం వైల్డ్ అయిపోతాం. ఎంత గట్టి కుట్టిందరా? ఎడగుట్టి. అదేంద్ర మరి ఇంతమంది కూర్చున్నారు, వాళ్ళ గుర్తలేవు. ఎందుకు కూర్చున్నారో ఏదో తెలియదు. వైల్డ్ లైఫ్లో డొమెస్టిక్ యానిమల్. డొమెస్టిక్ కాదురా, ఇది కూడా వైల్డ్ యానిమలే. ఫిష్ కూడా? ఫిష్ కూడా వైల్డ్ యానిమలే. డీర్ రే, డీర్ రా. డీర్ బొమ్మ డీర్. అదే ఇంత పెద్ద టాటాయిస్ ఉంటుందారా. నెక్స్ట్ ఎటు? యానం. ఓకే, లెట్స్ గో టు యానం. వెల్కమ్ టు యానం. వెళ్ళని టెంపుల్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందిరా. అవే చర్చ్ అవి రావాలి, ఆ వైబు చెప్తున్నా. మనం అప్పుడు పాండిచేరి కాదు, కొచ్చి వెళ్ళాం కదా. సేమ్ లాగా ఉంటుంది, కొచ్చిలా ఉంటుంది. స్ట్రైట్ రాజీవ్ బీచ్ మార్గం. వెల్కమ్ టు యానం బీచ్. గోదావరి పుష్కర్. ఇటు వెళ్ళి ఇలా వెళ్ళి బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ సూపర్ ఉంటుందిరా. అక్కడ బొక్క కానీ ఇక్కడ హైలైట్ ఉంటుంది. వెళ్ళి
ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంది చూడు, యానం. ఐ లవ్ యానం. ఆ బ్రిడ్జ్ ఉంది చూడు, ఆ బ్రిడ్జ్ స్ట్రైట్ అక్కడ అమలాపురం వెళ్తాం. ఆ బ్రిడ్జ్ ఇది ఫ్లడ్స్కి ఈ పైకి వచ్చింది వాటర్, ఈ పైకి వచ్చేస్తుంది వాటర్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు కట్టించింది. We are at Yanam, one of the union territories of India. ఇది మొత్తం మీకు అనిపించేదంతా గోదావరి ఫ్లో. ఇది అమలాపురంకి వెళ్ళే ఫ్లైఓవర్. ఇప్పుడు మనం ఉన్నది ఇది మొత్తం పాండిచేరి కిందికి వస్తుంది. అటువైపు అక్కడ కనిపించే చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అది మొత్తం మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఈ వాటర్ అన్నీ ఇట్లా వెళ్ళిపోయి అక్కడ మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతం అంటారు కదా, దానిలో కలిసిపోతుంది మొత్తం. ఇది మ్యాప్లో చూడడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే ఉంటుంది, బట్ యూనియన్ టెరిటరీ అన్న కదా, అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఏంటది స్టాచ్యూ పైన ఉంది. సో మనం పైకి వెళ్దామా? వెళ్దాం. వాట్ ఈస్ దిస్ మ్యాన్? అండ్ వేస్ట్ థింగ్ ఈస్ ఫ్యాట్. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? కొంచెం బెటర్ సన్సెట్ వ్యూ కోసం అట్లా పోతున్నాం ముందటికి. దిస్ ఈజ్ ది వ్యూ. యానంలో ఫిష్. సన్ రైజ్ వ్యూ కోసం ముప్పాడ బీచ్ వెళ్తున్నాం. నౌ ద టైమ్ ఈస్ 5:30. 5:30 కూడా రోడ్ మీద జనాలు ఉన్నారు మంచిగానే. హాయ్ అప్రా. అక్కడ కనిపిస్తుంది చూడు లైట్ హౌస్. We are at ఉప్పాడ బీచ్. పాపం ఈ టైంకి వీళ్ళు స్టార్ట్ అవుతారు అనుకుంటా చేపలు పట్టుకోవడానికి. ఎంత అలలు వస్తున్నా ఎట్లా వెళ్తుంది చూడండి. ఇక్కడ బీచ్లో మొత్తం ఏవో పాత ఇట్లా స్టాచ్యూస్ ఉంటాయి కదా, ఆ శిలలు ఉన్నాయి మొత్తం. ఏదిరా అది? ఏం శిలలో తెలుస్తుంది? ఏం కాదు తీస్తావు తీ కమాన్. తీరా లోకేష్.
ఏంది తీరా అది తీరా పట్టుకో ఏది అది చేసు రారా అలలు అని ఆ 4x ఎక్కడ ఉందిరా అది ఇదిగో ఇక్కడ ఆగు దా జిమ్సన్ దా తీ తొందరగా గుంజుకోండి బ్రో వీడియో తీస్తావా అబ్బా బేసిక్ సెన్స్ లేదు సార్ మీకు నా 4x దూరం నుంచి ఎట్లా సార్ మరి ఫ్రేమ్ లోకి వస్తారు కదా బ్రో ఆ కింద 3 అడుగులు ఫీట్ ఉండాలనుకుంటా మీరు ఎంత రాదు పైకి రాదు అట్లా ఇసుక లాగుతుంది అరే ఇటు ఉంది కాబట్టి మనం ఇటు పెట్టాలి అసలు అది పొజిషన్ ఎలా ఉందా అదే ఇక్కడ వరకు ఉంది ఇదేమో ఫేస్ ఉంది ఫేస్ ఉంది ఇక్కడ దగ్గర రారా నువ్వు ఏం కనిపిస్తుంది అరే ముక్కు ఉందిరా ముక్కు ఫేస్ నేను చెప్పినా కదా బ్రో ఏంది తిప్ప మనం ఆ ఫేస్ టచ్ ఇటు పైకి లేవు. చిప్ప దొరికింది మనకు దీన్ని ఓపెన్ చేసి చూడాలి ఏమున్నావు ఇంకోటి అబ్జర్వ్ చేసిన ఇసుక లేదు మట్టి పోయినాయి అల్లలు పోయినాయి అరే నాకు తడిచిపోయింది బ్రో దారే ఇదిగో ఇక్కడ లైట్ అల్లలు పోయినాయి తొందరగా ఫీజు కనిపించింది రా దానిలా దారా మగి ఆడ పెట్టిపో అక్కడ చెప్పు గడ పెట్టిపో ఈడ పెట్టుకో పట్టుకొచ్చి పెట్టు నాది కూడా అంటే వాటర్ ఆడికి కూడా వస్తాయేమో అని ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి ఏమేమో అవి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయా మరి లేకపోతే ఇక్కడ ఉన్నాయా అన్ని కూలిపోయి కింద పడ్డాయో తెలియదు అదే కదా అది పట్టుకుంటే అల్లలు పెద్దగా వస్తున్నాయి ఏదో సినిమాలో అరే అది లేనప్పుడు అల్లలు వస్తున్నాయి అది పట్టుకుంటే అల్లలు వస్తున్నాయి తవ్వుతాడు కొంచెం ఇట్లా ఇగో చూడు ఇగో ఇక్కడ ఉందిరా దాని అదేరా అయిపోమే వస్తుంది పట్టు కొంచెం ఇట్లా ఇగో ఇక్కడ నా చేతి చూడు అక్కడ కిందికి ఇప్పుడు వస్తుంది అలా అలా వెనకాల పోతుంది చూడు అప్పుడు ఇసుకెళ్ళిపోతుంది ఏమైంది బ్రో లేస్తుంది కానీ అరే అరే అయ్యప్ప స్వామి కాదు అమ్మవారిది అరే ఉండదు అట్లా కూరుకోపోతుంది అది శాండ్ వెళ్ళినప్పుడల్లా కిటికీ రాకిస్తారా అరే మరి అక్కడ దాకా వస్తే ఇటు వాటి దగ్గరకు వచ్చిన వాటి దగ్గర ఏం కాదు కొంచెం పులుసు వస్తాయి కానీ
తీద్దాం రా. పెద్దట్లోనే అరే మెడలో కన్ను కూడా ఉందిరా. మొత్తం పోయింది. పడుకోబెట్టి అట్లనే మెల్ల మెల్ల. ఇందులో అయితే శంకు ఉంది. తీద్దామా? అవు కదా. అంటే వాటర్ వస్తాయి కదా. ఏం అబద్ధంగా అన్నారా నీది? అరే మీరు రాయి కాదురా, ఇది మట్టిరా. మొత్తం ఉంది. మెల్ల నీ నాయన వస్తాయి. అది ఇంకొద్దాం రా, ఫుల్ కొట్టు. కంపోస్తుంది. ఎక్కువ మోసుకుందాం. సూపర్ రా. చింటూ చింటూ అందులో ఉంటది ఏదో ఒకటి తీసుకుందిగా. అందులో సెన్సార్ 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 కట్ అవుతుంది. అందులో ఏం లేదు. అది ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఐస్పడ్డాడు. ఉంటుంది ముత్యం ఉంటుంది. వావ్, పెద్ద ముత్యమే ఉంది లోపల. అరే బయరా ఎటు వీడియో తీసుకురా. ఉసుకుంది, ఇసుకొచ్చింది మొత్తం. ఏమి లేదు. నేను చెప్పలే చెప్పలే చెప్పలే. ఇటు వెళ్తే ఏమొస్తుంది రా స్ట్రైట్గా? ఉప్పాడనా? శారీస్ ఫేమస్. అవునా? ఉప్పాడు శారీస్ అని ఫేమస్ ఉంటుంది. ఓకే చలో వెళ్దామా? స్లో స్లో స్లో. ఆరబెట్టుకుంటుందిరా గద్ద. ఇక్కడ ఒక గద్ద క్యాప్చర్ చేసా. అది ఆరబెట్టుకుంటుంది రెక్కలు. ఇది కాకినాడ బీచ్. ఇక్కడ మనకు ఏంటి బోట్ రైడ్స్, కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇది ట్రై చేద్దాం అనుకుంటానా, చూద్దాం. ప్రైజెస్ వచ్చి ఒక సింగిల్ రైడ్ ఏటీవీ రైడ్. ఇది సింగిల్ అయితే 300, డబల్ అయితే సింగిల్ అయితే 200, డబల్ అయితే 300 అంట. బీచ్ దగ్గర ఎంజాయ్ చేశాక ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి పురుహూతికా దేవి టెంపుల్ పిఠాపురంలో 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా, దానిలో ఒక శక్తిపీఠం. ఇది నెంబర్ 10 శక్తిపీఠం. లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ శివునిది విగ్రహం ఉంది, కోనేరు ఉన్నది. కోనేరులోనే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. యాక్చువల్గా ఇది శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అంటారు. దీని లోపలనే అమ్మవారి గుడి కూడా ఉంది. ఎక్కడ అమ్మవారిది? దీంట్ లోపలనా ఇట లోపలనా?
మళ్ళీ గోపురం. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్. వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం అలో లేదు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు క్యాప్చర్ చేస్తా. ఇక్కడ నంది ఉంది, లోపల లింగం ఉన్నట్టుంది. రాజావారి ప్యాలెస్. రాజావారి ఇక్కడ ఉన్నాడు, లోకేష్ ఇందల. చెప్పు, ఏదో దాచి పెట్టినట్టున్నావు నువ్వు. లంక బిందెలు ఏమైనా ఉన్నాయా? అరే ఇక్కడ షూటింగ్ తీయచ్చురా మంచిగా, హారర్ మూవీస్. కానీ ఏముండవు, పవన్ ఎక్కడ మన నెత్తిన తేలబడుతుందో తెలియదు. అంతేనా? ఇది మన లోకేష్ వాళ్ళ తాత వాళ్ళ ఇల్లు అంట. కాకినాడ ఫేమస్ స్వీట్స్ తీసుకోవడానికి కోటయ్య షాప్కి వచ్చాం. కోటయ్య కాజా. ఏం తీసుకున్నా? విని బయట తీసుకున్నా. ఇటు ఉన్నాయి కదా. అరే చిట్టికాయ. కోటయ్య కాజా షాప్లో కాకినాడ ఫేమస్ కాజా తీసుకున్నాం. మన వాళ్ళని ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆపిండు. నేను లోకేష్ గారు ఇద్దరం ఉన్నాం, మమ్మల్ని ఆపలే. కానీ పవన్ గారు సింగిల్ ఉన్నాడు, వాడిని ఆపాడు. పెద్ద పార్క్ అది, పెద్దది, కాకినాడకి పెద్ద పార్క్. కోనసీమ కోవా. కోనసీమ కోవా. లెట్స్ గో అండ్ చెక్ ఫర్ కోవా స్వీట్స్. ఫ్రెష్గా చేస్తున్నాను కోవా. వాడు కూడా తీసుకుంటా అన్నాడు. మెయిన్ రోడ్. అరే ఇక్కడ ఏంటంటే ఇంత స్పేషియస్ ఉన్నాయి రోడ్డు. ఓన్లీ వన్ వేరా. అటు సైడ్ ఒక అటు వెళ్ళేవే, అటు వెళ్ళేవే. అది అటు సైడ్ సినిమా రోడ్డు, ఇటు సైడ్ ఏమో గోల్డ్ మార్కెట్, ఈ రోడ్డు ఉంటుంది. మనం మోస్ట్లీ ఇది అంతా షాపింగ్ రోడ్ అనమాట. లైక్ షాప్ రిలేటెడ్, రోజ్ మిల్క్ అన్నీ మెయిన్ మార్కెట్, మెయిన్ రోడ్ కాకినాడ. కాకినాడని స్మార్ట్ సిటీ అంటారు కదా, వై? నువ్వు ఇక్కడ తిరుగు, ఈ రోడ్కి వచ్చేస్తావు, మెయిన్ రోడ్కి. ఈ రోడ్డా? నువ్వు అంటే ఏ గల్లీలోకి వెళ్ళినా మెయిన్ రోడ్కి వస్తావు. ఇక్కడ అంతా కాలేజెస్ ఉంటాయి ఈ రోడ్లో. ఆదిత్య, నారాయణ, శ్రీ చైతన్య, ఈ రోడ్డు మొత్తం. ఈ రోడ్డు కా రోడ్డు ఒకటి ఉన్నారు. ఒకటేమో సినిమా థియేటర్లు ఉంటాయి ఒక రోడ్లో, ఒక రోడ్లోనేమో షాపింగ్ మాల్స్, ఒక రోడ్లో కాలేజీలు, ఈ రోడ్లో ఒక రోడ్లో హాస్పిటల్లు ఇట్లా కూడా ఉంటాయా? మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్లో హాస్పిటల్ ఏరియా ఉంటుంది, అన్ని హాస్పిటల్లో ఉంటాయి. రైతు పాలు అని చెప్పేసి ఇక్కడనే కోవా తీసుకుంటున్నాం. ₹100 ఒక బాక్స్, పావు కేజీ. ఎంతైనా మీ గోదావరి బాగుందిరా. మరి గోదావరి అంటే మామూలుగా ఉండదు, మరి అంతే, మరి మొత్తం అంతా చూపించడమే. కాకినాడలో లోకేష్ గారు సెట్ చేసిన రూమ్. రాజమండ్రిలో కొంచెం చీప్ అండ్ బెస్ట్ వచ్చింది, అంటే చీప్ బట్ నాట్ బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ కాకినాడలో అనుకోకుండా వాళ్ళ మామయ్య సెట్ చేశాడు.
చాలా లగ్జరియస్గా అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ డన్ విత్ ఎక్స్ప్లోరింగ్ కాకినాడ అండ్ రాజమండ్రి. సో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో బస్సు ఉంది రిటర్న్ టు హైదరాబాద్. మా బస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 1/2 అవర్ టైం ఉంది. అయితే అట్లా క్యాజువల్గా తిరుగుదామని చెప్పేసి ఇట్లా వచ్చినాము. ఇక్కడ ఇది కాకినాడలో ఫుడ్ స్ట్రీట్ అంట, సేమ్ మన హైదరాబాద్లో డిఎల్ఎఫ్ ఉన్నట్టు ఫుడ్ స్ట్రీట్ అంట. ఆల్మోస్ట్ చాలానే పెద్ద ఉంది, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉంది. ఏదో ఒకటి చిన్న లైట్గా తీసుకొని పోయి బస్ ఎక్కేస్తే బిందాస్ మార్నింగ్ కల్లా. స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. వచ్చేటప్పుడు 3 బ్యాగులు ఉన్నాయి, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పటికి ఇదంతా ఎక్స్ట్రా లగేజ్ అయింది. ఇవన్నీ స్వీట్సే. ఇందాక ఫుడ్ స్ట్రీట్లో లైట్గా ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కదా, సో వాటర్ మిలన్ షర్బత్ అంట. టేస్ట్ మాత్రం బాగుంది. కొంచెం సబ్జా సీడ్స్, వాటర్ మిలన్ పీసెస్ మంచిగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ ట్రిప్.